కోటి ఆశల్ని మోసుకొచ్చిన కొత్త సంవత్సరం 2017కి ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకెళ్లాలని, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రజాప్రతినిధుల నివాసాలు శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చిన సందర్శకులతో నిండిపోయాయి. ముఖ్యమంత్రి, మంత్రులు రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరం తొలి రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంలో కోలాహలం నెలకొంది. మంత్రులు, తెలుగుదేశం నేతలు, ఉన్నతాధికారులు సీఎం నివాసానికి తరలివచ్చారు. కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పెద్ద సంఖ్యలో మంత్రులు, సీఎస్ టక్కర్, డీజీపీ సాంబశివరావు సీఎంకు శుభాకాంక్షలు చెప్పారు. తిరుమల, ఇంద్రకీలాద్రి నుంచి వచ్చిన వేద పండితులు ముఖ్యమంత్రికి ఆశీర్వచనాలు అందించారు. అమలాపురంలో ఉప ముఖ్యమంత్రి చినరాజప్పను అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కేకు కోసి అందరికీ పంచిన ఆయన కొత్త ఏడాదిలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ఏలూరులో నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న మంత్రి పీతల సుజాత కేకు కోశారు. అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతపురంలో మంత్రి పల్లె రఘునాథరెడ్డికి అధికారులు, ప్రజలు శుభాకాంక్షలు చెప్పారు. స్వగ్రామం వెంకటాపురంలో మంత్రి పరిటాల సునీత నివాసానికి నేతలు, అభిమానులు, అధికారులు తరలివచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాలో కరువు దృష్ట్యా పుష్పగుచ్చాలు తీసుకురావద్దని మంత్రులు ముందే చెప్పడంతో కొందరు మొక్కలు పట్టుకొచ్చారు. కలెక్టర్ కోనా శశిధర్కు పలువురు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు నివాసంలో కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి గంటా కుటుంబ సమేతంగా సింహాద్రి అప్పలను దర్శించుకున్నారు. నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరించారు. గుంటూరు బృందావన్ గార్డెన్లో ప్రత్యేక ప్రతిభావంతుల వసతి గృహంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి రావెల పాల్గొన్నారు. దివ్యాంగులకు పండ్లు పంపిణీ చేశారు. గన్నవరం ఎమ్మెల్యే వంశీమోహన్కు పెద్ద సంఖ్యలో తదేపా శ్రేణులు శుభాకాంక్షలు తెలిపారు. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అభిమానులతో కలిసి కేకు కోసి వేడుకలు చేసుకున్నారు. తదేపా నేతలు కరణం బలరాం, వెంకటేష్, సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో పూజలు చేశారు. పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు కొత్త సంవత్సరాది రోజున ఆపన్నులు, అనారోగ్యంతో ఉన్నవారికి సాయం చేశారు.